పెట్టకండి. హలో హలో మేడం, హలో హలో మేడం, హలో. ఫోను కట్ చేసింది. శ్రీకర్, స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులే. మనందరం అప్పుడప్పుడు పానీపూరి లాంటివి తింటున్నాం కదా. మనందరి పరిస్థితి వేరు, సృజన మేడం పరిస్థితి వేరు. ఆవిడ పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టింది. అలాంటి మనిషి ఇలాంటి ఫుడ్ అస్సలు తినకూడదు. సరే, వచ్చాక చెప్దాంలే. ముందు నువ్వు లంచ్ చెయ్యి. తారా, నువ్వు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు. గోపి విషయంలో సృజన మేడం కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. అదేం లేదు శ్రీకర్. గోపి వాళ్ళ నాన్నగారి ప్రాణాలు కాపాడాడని సృజనకి ఒక సాఫ్ట్ కార్నర్. అందుకే అతనికి గతం గుర్తొచ్చేలా చేసి వాళ్ళకి అప్పగించాలని చూస్తుంది. అంతవరకు అయితే పర్వాలేదు. కానీ నీ గుర్తుందా, ట్రీట్మెంట్లో భాగంగా ఆ రోజు నువ్వు పేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చినప్పుడు తనెంతో గొడవ చేసింది? ఇప్పుడు చెప్పండి, గోపిని ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేయాలనుకుంటున్నారు? మేము పెయిడ్ ఆర్టిస్టులం. ఎవరైనా డబ్బులిస్తే తెర మీదే కాదు, లైఫ్లో కూడా నటిస్తాం. శ్రీకర్, తను అలా ఎందుకు చేసిందో తర్వాత నాకు చెప్పింది. ఇంకా ఈ విషయం వదిలేసి నువ్వు భోజనం చెయ్యి. ఇంకేం తింటాం? నా ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. అది కాదు, చూడండి, మీరు లోకల్ కాబట్టి ఈ తోట కవులు మీకిస్తున్నాను. జాగ్రత్తగా చేసుకోండి. తప్పకుండా మేడం, మా గురించి మీ నాన్నగారికి కూడా తెలుసు మేడం. అయినో డాడీ మీ గురించి చెప్పారు. ఇది 50 ఎకరాల స్థలం. ఇందులో సగం మ్యాంగో మొక్కలు పెంచండి, ఇంకోవైపు కొబ్బరి తోట వేయండి. మిగిలిన దాంట్లో ఇంటికి పనికొచ్చే ఆర్గానిక్ పంటలు పండించండి. అంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు లాంటివి. అర్థమైంది మేడం. ఓకే. ఇదిగోండి, వీటి మీద సైన్ చేయండి. ఇది మీ దగ్గర ఉంచండి. అలాగే, వస్తాం మేడం. ఓకే. ఏంటి గోపి వాళ్ళ వైపు అలా చూస్తున్నావు? నీకో ఫ్యామిలీ ఉంటే ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావా? లేదు మేడం, ఆ తల్లిలో మీ అమ్మగారిని, ఆ పాపలో మిమ్మల్ని చూస్తున్నాను. ఆ వయసులో మీ అమ్మగారు మిమ్మల్ని ఇలాగే ఆడించుంటారు కదా. నిజమే గోపి, వాళ్ళని చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మేడం,
ఫీవర్ ఎక్కువగా ఉంది. ఫుడ్ పాయిజన్ వల్ల ఆమెకు వామిటింగ్స్ అయ్యాయి. దానివల్లే ఫీవర్ కూడా వచ్చింది. ఇవి 6 అవర్స్కి ఒకటేయండి. డాక్టర్, మేడంని సిటీకి తీసుకెళ్ళాలి. ఈ పరిస్థితిలో జర్నీ చేయకూడదు. ఈ నైట్ ఇక్కడే ఉంచండి. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేయండి. డాక్టర్, మేము వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. ఫోన్ చేసి చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ జర్నీ చేయకూడదు. ఫీవర్ ఎక్కువైతే నుదుటి మీద వెట్ క్లాత్ వేయండి. ఇప్పుడు ఎలా? మేడం బట్టలు పాడయ్యాయి, వాటిని మార్చాలి. కానీ ఇప్పుడు ఇక్కడ వేరే డ్రెస్ లేదు కదా. గుర్తొచ్చింది, మేడం తన కారులో యోగా డ్రెస్ ఉంచుకుంటారు కదా. ఇందాక ఒక ఆవిడ ఇక్కడ పాపతో ఆడుకుంటుంది, కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తారా, చూసావా ఎంత పని జరిగిందో? ఏం జరిగింది? వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఫోన్ చేస్తే కలవటం లేదు. బిజినెస్ డెలికేట్సేనా? వాళ్ళు రేపు వస్తారంట. ఈ రోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది. అబ్బా తారా, నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు. సృజన, గోపి ఎక్కడున్నారో తెలియటం లేదు. వీళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉన్నారు కదా. ఆవిడతో మేడం డ్రెస్ మార్పిద్దామంటే కనిపించడం లేదేంటి? వాళ్ళు వెళ్ళిన చోట చుట్టూ అడవులున్నాయి. ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా అందవు. అంటే వాళ్ళొచ్చే వరకు మనం ఫోన్ కూడా చేయలేమన్నమాట. వీళ్ళెక్కడున్నారో, ఆ గోపి ఏం చేస్తున్నాడో. తల్లి కూతుర్లు ఎటెళ్లారో కనపట్టం లేదు. ఇక్కడ మేడంకేమో డ్రెస్ మార్చాలి. ఇలాగే వదిలేస్తే ఆ వాసనకి మేడం తట్టుకోలేరు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇది నాకు తప్పేటట్టు లేదు.